రికార్డింగ్. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం పరంపరగా సాహిత్యానికి సంబంధించి విభిన్న ప్రక్రియల్లో కృషి చేసిన గొప్ప వ్యక్తులను, అలాగే వారు రచించిన పుస్తకాలను మనం పరిచయం చేసుకుంటూ వస్తున్నాం. కరోనా పుణ్యం అని చెప్పి మనం ఆన్లైన్ ద్వారా మనం విస్తృతం కావడం అందరికీ తెలిసిన విషయమే. కథ గురించి మాట్లాడాం, నవల గురించి మాట్లాడాం, కవిత్వం గురించి మాట్లాడాం, అలాగే ఇప్పుడు విమర్శ గురించి మాట్లాడుకుంటున్నాం. అంతకు ముందు అనేక మంది రచయితల్ని సీనియర్స్ నుంచి దాదాపు పేరు ప్రఖ్యాతులు సాధించిన అందరి మీద మనం మాట్లాడుకున్నాం. ఆ పరంపరలోనే ఈరోజు మళ్ళీ మనం ఇంకొక అంశం మీద మాట్లాడుకోవడం కోసం ముందుకొచ్చాం. పి అశోక్ కుమార్ గారు రాసిన తెలుగు నవల ప్రయోగ వైవిధ్యం అనే అంశం మీద, ఆ పుస్తకం మీద మాట్లాడడానికి ప్రముఖ రచయిత్రి, ఆచార్య కరిమిళ్ళ లావణ్య గారు ఈరోజు మన దగ్గరికి వచ్చారు. వారికి నేను సాదరంగా స్వాగతం పలుకుతూ ఉన్నాను. మేడం గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఎందుకంటే ఆమె బయోడేటా చూసినట్టు మనకు అర్థమైపోతుంది. ఒక రచయిత్రిగానే కాకుండా ఆమె చేస్తున్న అకాడమిక్ వర్క్, అలాగే అడ్మినిస్ట్రేటివ్ వర్క్ చాలా చెప్పుకోదగింది. ఆమె ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి, అలాగే డిలీట్ కూడా చేస్తూ ఉన్నారు, ఇంకా పూర్తి కాలేదు. అలాగే ట్రాన్స్లేషన్ స్టడీస్ మీద కూడా చదివారు. ఆమె లింగ్విస్టిక్స్ చేశారు, నెట్, పీజీ, డిప్లొమా, ఇంకా డిగ్రీల గురించి చెప్పనక్కర్లేదు. చాలా ఉన్నతమైన డిగ్రీలు సాధించారు ఆవిడ. దాంతోపాటు ప్రస్తుతం కేంద్రీయ సాహిత్య అకాడమీకి సంబంధించి లాంగ్వేజ్ అడ్వైజరీ బోర్డులో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆమె మనకు ఒక రకంగా చెప్పాలంటే మన తెలుగు సాహిత్యానికి సంబంధించి మనం దరఖాస్తు చేసుకునే పుస్తకాలకు సంబంధించి వారి అభిప్రాయాలు తప్పకుండా అక్కడ పనిచేస్తాయి. కాబట్టి మంచి కీలకమైన పదవిలో వారు పనిచేస్తూ ఉన్నారు. ఇక అడ్మినిస్ట్రేటివ్ పరంగా చూసుకున్నప్పుడు డీన్గా, డైరెక్టర్గా, అలాగే కల్చరల్ యాక్టివిటీస్ చేశారు మేడం. స్టూడెంట్ అఫైర్స్ చేస్తున్నారు, ప్రిన్సిపాల్గా చేస్తున్నారు, అలాగే హెడ్గా చేశారు. ఇక గవర్నింగ్ బాడీ మెంబర్గా కూడా ఉన్నారు. లైజన్ ఆఫీసర్గా ఇన్క్లూబ్ నెట్ అని చెప్పి ఈ మధ్య ఈ ఆచార్యులందరూ కూడా వారి వారి వివరాలని నమోదు చేసి ప్రపంచానికి తెలియజేసే ఇన్క్లూబ్ నెట్ అనేసి ఒకటి ప్రారంభించారు. మేడం దానికి కూడా లైజన్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. దీంతో పాటు విశ్వవిద్యాలయంలో ఉన్న డిఆర్సి అనే డిపార్ట్మెంటల్ కమిటీకి మెంబర్గా, బోర్డ్ ఆఫ్ చైర్మన్గా, అడిషనల్ కంట్రోలర్గా, అందుకే చెప్తున్న బహుముఖ పాత్రలు పోషించిన లావణ్య గారు ఈరోజు మన ముందుకు వచ్చారు. ఆమె వార్డన్గా చేశారు, అలాగే మెంబర్గా ఏఆర్సి చేశారు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా చేశారు, ఉమెన్స్ డైల్ డైరెక్టర్గా, కోఆర్డినేటర్ పబ్లికేషన్ సెల్గా, అలాగే అసిస్టెంట్ కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్గా, ఇలా చేస్తూ రకాల పనుల్ని 10 రకాల చేతులతో, 10 చేతులు ఉంటే కానీ చేయలేవు, అంత సీరియస్గా వర్క్ చేస్తూ కూడా దాదాపు 125 ఆర్టికల్స్ను అలాగే పుస్తకాలని కలిపి పబ్లిష్ చేశారు. దాంతోపాటు ఒక 100కు పైగా రకరకాల సదస్సుల్లో పాల్గొన్నారు. ఇందులో జాతీయ సదస్సులు, అంతర్జాతీయ సదస్సులు ఉన్నాయి. వాటితో పాటు ఆమె స్వయంగా నిర్వహించిన సదస్సులు ఉన్నాయి, జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో. ఆమె తెలుగులోను, సంస్కృతంలోను మంచి పీజీలు చేయడమే కాకుండా మంచి విద్యావంతురాలు. ఎందుకంటే మేము ఈ మధ్యకాలం ఒక కాంబినేషన్ వర్క్లో కలిసాము ఢిల్లీలో. మేడం విస్తృతమైన అధ్యయనం చేస్తున్నారని చెప్పడానికి ఆమె మాతో పాటు పనిచేసినప్పుడు మాకు అర్థమైంది. అట్లాంటి ఒక గొప్ప సాహితీవేత్త ఈరోజు మనతో ఉండడం, అలాగే అరసం ద్వారా మరొక పుస్తకాన్ని పరిచయం చేయడానికి రావడం చాలా సంతోషంగా నేను భావిస్తూ, తప్పకుండా ఆమె ప్రసంగం అందరికీ ఉపయోగపడుతుందని, ముఖ్యంగా మనం యూట్యూబ్ ద్వారా, అంటే దీన్ని మనం రికార్డ్ చేసి యూట్యూబ్ ద్వారా ప్రపంచానికి తెలియజేస్తున్నాం. ఎవరైనా సరే భవిష్యత్తులో దీన్ని ఉపయోగించుకునే అవకాశం కూడా వస్తుంది. ముఖ్యంగా ఈ పరిశోధకులకు పనికొస్తుందని చెప్పి ఉద్దేశంతో మనం రికార్డు కూడా చేస్తున్నాం. ఇప్పుడిప్పుడే ఆలస్యంగా మా అందరూ పెద్దవాళ్ళంతా వస్తూ ఉన్నారు. పెనుగొండనకు ముందే వచ్చిన రామనాయుడు గారికి, చలం గారికి, అందరికన్నా ముందు వచ్చిన గోవింద్ శెట్టి గారికి, అనితమ్మ గారికి, అలాగే అశోక్ కుమార్ గారికి, బొలినేని గారికి మన అందరికీ స్వాగతం పలుకుతూ ప్రసంగాన్ని ప్రారంభించవలసిందిగా
లావణ్య గారిని ఆహ్వానిస్తున్నాను. మిగిలిన పెద్దలు ప్రసంగం తర్వాత ఏమైనా ఉంటే సూచనలు చేయవలసిందిగా తెలియజేస్తూ, మేడం స్వాగతం, మీరు మాట్లాడండి. నమస్కారం సార్, సభకి నమస్కారం. అభ్యుదయ సాహిత్య ఉపన్యాస పరంపరలో భాగంగా విమర్శ పరిశోధన నేపథ్యంతో వచ్చినటువంటి గ్రంథాల మీద ప్రసంగాలు ఏర్పాటు చేసినందుకు మీకు సర్వదా కృతజ్ఞులం. ఎందుకనంటే ఇంతకుముందు నేను నవల మీద కూడా మాట్లాడాను. ఎంత దీర్ఘ ప్రణాళిక అనంటే, శ్రీ ఆనంద్ గారు నాకు మే 8వ తారీఖు 2025 రోజు ఫోన్ చేశారు. అమ్మా, సెప్టెంబర్లో మీ ప్రసంగం ఉంటుంది, మీరు యాక్సెప్ట్ చేస్తారా అని. అంటే ఎంత దీర్ఘమైనటువంటి ప్రణాళిక ఉంటే అంత ముందుగా ఫోన్ చేసి ఉంటారని చెప్పేసి నాకు అనిపించింది. అందుకు గాను నేను నా తరఫున కృతజ్ఞతలు చెప్తున్నా. ఈ నవలా విమర్శపై ప్రసంగించమని నన్ను పిలిచి ప్రసంగించటానికి అవకాశం కల్పించినటువంటి ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుల వారికి, ప్రధాన కార్యదర్శి గారికి, ఇంకా కార్యవర్గ సభ్యులకు, ఇప్పుడు నన్ను పరిచయం చేసినటువంటి ఆచార్య ఈశ్వర్రెడ్డి సార్ గారికి, రాచపొలం సార్ గారికి, వల్లూరి శివప్రసాద్ సార్ గారికి, ఆనంద్ సార్ గారికి, అందరికీ కూడా నా నమస్కారాలు. ఇంకా ఈ సభలో ఉన్నటువంటి ఈ నవలా విమర్శ మీద పుస్తకం వెలువరించినటువంటి కేపీ అశోక్ కుమార్ సార్ కూడా, ఎందుకంటే వారి నవలా విమర్శ మీద వచ్చినటువంటి పుస్తకం మీద మాట్లాడాలి అనంటే ప్రతి పదం చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకనంటే వారంత జాగ్రత్తగా రాస్తారు కాబట్టి. ఇంకా ఇక్కడ సభలో ఉన్నటువంటి సాహితీ మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, ఒక్కసారి లోపలికి వెళ్లే ముందు, ఎలాగూ ఇది యూట్యూబ్లో పెడతారు కాబట్టి పుస్తకాన్ని చూపించాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల వారు రాసినటువంటి ఈ పుస్తకం తెలుగు నవల ప్రయోగ వైవిధ్యం, కేపీ అశోక్ కుమార్ గారు రాసినటువంటిది. 2019లో 215 పుటలతో వచ్చినటువంటి పుస్తకం నవలా విమర్శ ఇది. అయితే వారిని చూసినప్పుడు నాకెప్పుడు అనిపిస్తూ ఉండేది ఏంటి అనంటే, నిత్యం చదువుతూ, రాస్తూ, సాహిత్య చర్చ చేస్తూ, పుస్తకాల కోసం వెతుకుతున్నట్లే అనిపిస్తూ ఉంటారు నాకు. నిత్య సాహిత్య నూతన ఆలోచన ద్రష్టి వారు అని నేను ఎప్పుడు నా మనసులో అనుకుంటూ ఉంటాను. ఏ ప్రక్రియలో కొత్త అంశం వచ్చినా అధ్యయనం చేసి ఎలా కొత్త కోణంలో ఆవిష్కరించాలా అని వారెప్పుడు కూడా ఆలోచన చేస్తూ, వారి ఆలోచనలను నిత్యం కస్తూరి మురళీకృష్ణ సార్ లాంటి వాళ్ళతో పంచుకుంటూ ఉంటారు వారు. అంటే నిత్య సాహిత్య పరిశోధక పిపాసి అని కూడా మనము చెప్పవచ్చు. ఒక్కసారి మనము దీనిలోకి వెళ్ళినట్లయితే, తెలుగు నవల ప్రయోగ వైవిధ్యంలోకి వెళ్ళినట్లయితే వారిలో కనిపించేటువంటి అంశాలు ఏంటి అనంటే, లోతైన విషయ పరిజ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే ఒక విషయాన్ని మనము గట్టిగా పరిష్కరించగలము, ఆవిష్కరించగలం. ఇంకా సమ్యక్ దృక్పథం, అలాగే సూక్ష్మ పరిశీలన, విస్పష్టమైనటువంటి వివరణ నైపుణ్యం, విమర్శనాత్మక విశ్లేషణ సామర్థ్యం, ఫలితాంశాల ప్రకటనలో వారికి ఉన్నటువంటి నిజాయితీ, ఇవన్నీ కూడా ఒక సద్విమర్శకునికి ఏమి కావాలో అవన్నీ కూడా పూర్తిగా పుణికి పుచ్చుకున్నటువంటి వారు కేపీ అశోక్ కుమార్ గారు. ఇంకా బాధిత సమాజం పట్ల సహానుభూతి, ప్రేమ ఇతని విమర్శకు అంతఃసూత్రం. వీరు విమర్శిస్తున్నారు అనంటే తప్పనిసరిగా ఆ సృజన సాహిత్యం నుంచి వచ్చినటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటన్నింటిని పట్టుకొని ఏ విధంగా ఈ విమర్శన నేపథ్యంతో ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటిది వారి అంతఃసూత్రంగా మనకి కనిపిస్తూ ఉంటుంది వారి రచనలను చదివినప్పుడు. ఇంకోటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, చదవటం వారి ఆరో ప్రాణం. ఇవాళ
చదవటం అనేది బాగా తగ్గిపోయింది. అలాంటిది వారు ఎప్పుడూ నిత్యం చదువుతూనే ఉంటారు. పుస్తక పరిచయం, గ్రంథ సమీక్ష, విమర్శ, వ్యాసం ఏదైనా కూడా సమగ్రతను సాధించటానికి వీరు చేసేటువంటి ప్రయత్నం చాలా పెద్దది. ఒక వ్యాసానికి ప్రణాళిక ఒక నెలకు పైగానే పడుతుంది. నేటి కాలంలో స్పష్టమైన, సూటిగా, నిష్కర్షగా, సద్విమర్శగా ప్రకటన చేసేవాళ్ళు చాలా తక్కువైపోయారు, కరువైపోయారని చెప్పవచ్చు. కానీ వీరిలో ఆ ప్రకటన చేసేటువంటి ధైర్యం చాలా ఎక్కువ. నేటి కాలంలో వేళ్ళ మీద లెక్క పెట్టుకోగలిగినటువంటి సద్విమర్శకుల్లో కేపీ అశోక్ కుమార్ గారు గూడా ఒకరు. సృజనాత్మక రచనల లోతుపాతుల్ని చాలా సౌండ్ తగ్గించమ్మా. పట్టుకునేటువంటి వారు వీరు. సౌండ్ రావట్లేదా సార్? వస్తుందా సార్? ఇంకా ఆ సృజన రచనలో ఉన్నటువంటి రచనల్లో ఉన్న వస్తు శిల్ప శైలిల్లో ఉండేటువంటి వైవిధ్యాన్ని కూడా వీరు సూటిగా చెప్పగలిగేటువంటి వారు. కొన్ని వందల పుస్తకాలను చదివినటువంటి తక్కువ మందిలో ఒకరిగా వీరుంటారు. అయితే వీరిని చూస్తున్నప్పుడు పుస్తకాలను ఎప్పుడూ చదివినటువంటి జాబితాలో వీరుంటారని చెప్తూ, చాలా ఎక్కువ పుస్తకాలు చదివినటువంటి సదాశివ గారు లాంటి వారి జాబితాలో గూడా వీరు చేరిపోయినట్టుగా అనిపిస్తుంది. మాట్లాడేది చాలా తక్కువ. మాట్లాడినటువంటి అంశమంతా సాహిత్యాంశం అయి ఉండాలని జెప్పేసి కోరుకుంటున్నటువంటి వారు వీరు. అయితే ఈ పుస్తకంలోకి వెళ్ళినట్లయితే తెలుగు నవల ప్రయోగ వైవిధ్యంలోకి వెళ్ళినట్లయితే ఇందులో కనిపించినటువంటి అంశాలు మొత్తం 25 వ్యాసాలు ఇందులో ఉన్నాయి. ఆ 25 వ్యాసాలు ప్రధానంగా నవలను చర్చించాయి. సినిమా రంగానికి సంబంధించినటువంటి కొన్ని మాత్రమే ఉన్నాయి. ఆ 25 ప్రధానమైనటువంటి చర్చ జరిగినటువంటి అంశాలు నవలకు సంబంధించినవి. అయితే విమర్శలోకి వెళ్ళే ముందు ఆహ్, విమర్శకుడి యొక్క పరిచయం గూడా కొంత అవసరం కాబట్టి కేవలం 60, 70 సెకండ్లలోనే నేను ముగిస్తాను వారి పరిచయాన్ని. వీరు సికింద్రాబాద్ మచ్చబొల్లారంలో జన్మించారు. ఇంటర్ వరకు విద్యాభ్యాసం కూడా అక్కడే. ఆ తర్వాత సర్దార్ పటేల్ కళాశాలలో బీకాం వరకి చేశారు. ఆంధ్ర సారస్వత పరిషత్తులో తెలుగు సాహిత్యం, అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్కియాలజీ, అనంతపూర్ శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో గ్రంథాలయ సమాచార శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. సాంకేతిక విద్యాశాఖలో గ్రంథ పాలకుడిగా ఎంపికై హైదరాబాద్‌లో పాలిటెక్నిక్ కళాశాలలో 25 సంవత్సరాలు వీరు పనిచేసి, ఆ తర్వాత ఇప్పుడు పాలపిట్టలో వీరు ఆహ్, సహ సంపాదకులుగా కూడా వీరున్నారు. అయితే ఇప్పటివరకు వీరికి బాగా ఇష్టమైనటువంటి 2 అంశాలు. ఒకటి వచ్చినటువంటి సృజన సాహిత్యంలో ఆహ్, విమర్శ చేయటం. రెండవది సినిమా రంగానికి సంబంధించినటువంటి అంశాలను తీసుకొని విమర్శ చేయటం. అంటే సినిమా రంగం అనేటువంటి చాలా పెద్దది. అలాంటి దాన్ని పట్టుకొని వీరు ఆహ్, విమర్శ చేయాలనేటువంటి నేపథ్యం ఉంది. ఎందుకనంటే సాహిత్య సమీక్షలు ఇప్పటికే దాదాపుగా 2000 పైగా వీరు రికార్డ్ చేసి ఉన్నారు. తెలుగులో హాలీవుడ్ సినిమా సమీక్షలు దాదాపుగా 1000 దాకా చేసి ఉన్నారు. ఇంకా దీంతో పాటు వీరు రాసినటువంటి కథావిష్కారం కానియండి, కథావలోకనం, హాలీవుడ్ సినిమా, తెలుగులో మారుపేరు రచయితలు అనేటువంటి విమర్శన దృక్పథంతో వచ్చినటువంటి గ్రంథాలు కూడా ఉన్నాయి. తెలంగాణ తొలితరం, మలితరం కథకుల మీద, వారి కథన రీతుల మీద, నాటక విమర్శ మీద సాహిత్య వ్యాసాలు త్వరలోనే వెలువరించటానికి సిద్ధం చేసుకొని ఉన్నారు. ఎందుకనంటే ఒక కథావిష్కారం అయిపోయింది, ఒక నవలావిష్కారం అయిపోయింది, ఒక నాటక ఆవిష్కారానికి వారు సిద్ధులుగా ఉన్నారు. అయితే వీరు చెప్పేటువంటి మాటలు ఎప్పుడు మాట్లాడుతున్నప్పుడు అన్నటువంటి మాటల్లో నా నవల విమర్శతోనే విమర్శ అనేది నాలో విమర్శకుడు అనేవాడు బయటకొచ్చాడని వారు అంటుంటారు. ఇంకా వీరు చిన్నప్పుడు 4వ తరగతిలో ఉన్నప్పుడే మిహిరకులుడు అని చదవటం, 10వ తరగతిలో వీరు 1000 పడగలను చదవటం, వీరిలో నవలపై ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఆనాడే వారి యొక్క అంతర్మస్తిష్కంలో నిలిచిపోయిందని అనిపిస్తూ ఉంటది. దానికి ప్రతిఫలమే ఈరోజు తెలుగు నవల ప్రయోగ వైవిధ్యం అనేటువంటి విమర్శ పుస్తకం బయటికి రావటం. అయితే ఇందులో
అడవి బాపిరాజు నవలల విశ్లేషణ మొదలుకొని పెద్దింటి అశోక్ కుమార్ నవలల వరకి వ్యాసాలు ఉన్నాయి. అంటే నవలా రచన అనువాదం నుండి స్వతంత్ర రచనకు మారినప్పుడు కాల సమాజం నుండి నేటి వరకు దాదాపుగా 60-70 సంవత్సరాల నవల ప్రవాహాన్ని పరిశీలించారు. అంటే అనువాద కాలాన్ని ఒక్కసారి పక్కన పెట్టినట్లయితే మిగతా 70 సంవత్సరాల కాలం మనకు ఈ 25 వ్యాసాల్లో కనిపిస్తుంది. నవీన్ గారి అంతఃసూత్ర రచన ధోరణి కానియండి, షీలా వీర్రాజు నవల్లోనే శిల్పరీతులు కానియండి, మహీధర రామ్మోహన్ రావు గారి గ్రంథాలయోద్యమ చిత్రణ కానియండి, ఇట్లా 78 ఏళ్ల స్వతంత్ర భారత జీవన చిత్రణ వీరి విమర్శలో కనిపిస్తుంది. మహీధర రామ్మోహన్ రావు గారి గ్రంథాలయ ఉద్యమం కనుక చూసినట్లయితే ఆ చిత్రణ అంటే మొదట వీరు చదివినప్పుడు దాంట్లో ఉండేటువంటి అభిప్రాయానికి వారి నవలలపై వచ్చినటువంటి ఒక పరిశోధనకి చాలా తేడా ఉంది అని వీరు చెప్తారు. అంటే ఆ పరిశోధన నన్ను నిరుత్సాహపరిచింది అని చెప్తూ వీరు చేసినటువంటి విమర్శ ఆ సమకాలీనంలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ గ్రంథాలయోద్యమం అనేది ఎంతగా ఉపయోగపడింది అని చెప్పేసి వారు వ్యాసంలో విమర్శ చేస్తారు. ఇంకా అడవి బాపిరాజు గారి యొక్క బహుముఖీనత అనేటువంటిది ఒకటి. ఇంకా నవలలు ఆత్మకథలుగా వచ్చాయని కూడా చెప్పినటువంటిది వాటిల్లో వ్యాసాల్లో కనిపిస్తుంది. నేటి ప్రాంతీయ ముస్లిం దళితవాద ధోరణితో వచ్చినటువంటి విభాగాల విశ్లేషణలు కూడా వీరు చేశారు. అంటే ఎప్పుడైతే స్వాతంత్రోద్యమ కాలం నాటి పరిస్థితులు నుండి మొదలుకొని సమకాలీనంలో ఉండేటువంటి వివిధ వాదాల వరకు కూడా వీరు పరిశీలన చేసినట్టుగా మనకు 25 వ్యాసాలను చదివినప్పుడు అర్థమవుతుంది. అయితే సాంఘిక, చారిత్రక, మనోవైజ్ఞానిక, రాజ్యాంగ నైతిక నేపథ్యాలను విడివిడిగా విశ్లేషణ చేసినట్టుగా మనకి వీరి వ్యాసాలను చదివినప్పుడు అర్థమవుతుంది. ఇంకా ఒక్కొక్క దాన్ని మనం పరిశీలిస్తూ వెళ్తే నవీన్ గారి అంపశయ్య, ముళ్ళ పొదలు, అంతఃస్రవంతి, చైతన్య స్రవంతి రచనా విధానంలో సాగాయని ఒప్పుకోక తప్పదు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా బెర్గ్సన్ ప్రతిపాదించినటువంటి కాలం వ్యవధి అనేటువంటి సిద్ధాంతం చైతన్య స్రవంతికి జీవగర్ర వంటిది. నవలా కాలం కొన్ని గంటలకే పరిమితమై ఉన్నటువంటి నవలలు చైతన్య స్రవంతి యొక్క ప్రయోగాలు. విమర్శకుడు మరో సృజనాత్మక రచనపై విమర్శ చేయడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పటానికి ఈ వ్యాసంలో చివరిగా కేపీ అశోక్ కుమార్ గారు నవీన్ గారి నవలలోని క్యారెక్టర్ రవి అనేటువంటి యువకుని గురించి ఒక మంచి మాట చెప్తారు. ఏంటి అని అంటే అవి చైతన్య స్రవంతి ధోరణిలో వచ్చి ఉన్నాయి. అయితే వచ్చినటువంటి యవ్వనంలో ఉన్నటువంటి యువకుడుగా ఉన్నటువంటి రవి ఆ తర్వాతి కాలంలో కాలం గడిచిన తర్వాత వృద్ధాప్యంలో రవి జ్ఞాపకాలతో భవిష్యత్తులో మరో నవల వస్తుందని ఊహించటానికి అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తారు. అంటే ఆయన యువకుడిగా ఉన్నప్పుడు రాసినటువంటి ఆ నవల, ఆ క్యారెక్టర్, ఆ తర్వాత ఆ క్యారెక్టర్ కాలం గడిచిన తర్వాత వృద్ధాప్య జీవితంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక నవల రూపం వస్తే బాగుంటుంది అని చెప్పి అక్కడ వదిలేస్తారు. అంటే అది అంపశయ్య నవీన్ గారికి చెప్పారా? లేకపోతే దాన్ని పట్టుకొని ఇంకొకరు రాయాలనేటువంటి నవల రాయటానికి సిద్ధమవుతున్నటువంటి రచయితకు చెప్పారా అనేటువంటిది మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే నవలా రచయితలు తమ సమకాలీనాన్ని తనకు ముందున్న కనీసం 30 సంవత్సరాల సామాజిక నేపథ్యాన్ని ఎక్కువగా తీసుకుంటుంటారు. సాంఘిక నవలల దృష్టితో ఆలోచన చేసినప్పుడు మనకు అలా అనిపిస్తుంది. అయితే మహీధర రామ్మోహన్ రావు గారి నవలల్లో కూడా అలాగే అనిపిస్తుంది. అయితే ఇంకొక మాట ఏంటంటే రచయిత ఏదో ఒక పాత్రలో తనకు తెలియకుండానే తానే చేరిపోతాడు, తానే లీనమైపోతాడు, ఆ రచయిత కనిపిస్తాడు అని చెప్పటానికి కొల్లాయి గట్టితేనేమిలో పుస్తకాల కోసం పరితపించేటువంటి బాలకృష్ణ అనేటువంటి విద్యార్థి ఎవరో కాదు, ఆ రచయితే అని చెప్పేసి చెప్తారంటే చాలా దీనిపైన విమర్శా వ్యాసాలు వచ్చాయి, పరిశోధనలు వచ్చాయి. అయినప్పటికీ కూడా వీరి దృక్పథంతో, వీరి నేపథ్యంతో, వీరి ధోరణితో వీరు చెప్పినటువంటి మాట ఆ రచయిత బాలకృష్ణ
రూపంలో కనిపిస్తారు అని చెప్పేసి చెప్తారు. రామనాథంలోనూ రచయిత కనిపిస్తాడు. గ్రంథాలయ ఉద్యమ చరిత్రలో ఆనాటి చదువుకున్న వారంతా పుస్తకాలను రాయాలని, ప్రచురించాలని, వాటి సారాంశాన్ని విస్తరించాలని బహుబలీయమైనటువంటి కోరికలు ఉండేవి. ఆ కోరికల్లో మహీధర వారు కూడా చేరిపోతారు అని చెప్పేసి అంటారు. ఆ మహీధర వారితో పాటు నేటి కాలంలో కేపీ గారు కూడా చేరిపోతారు అని నాకు అనిపించింది అవి చదివినప్పుడు. అంటే చేసే పని బాధ్యతగా మారుతుందని చెప్పటానికి సూక్ష్మ నిర్ణీత మహీధర అలాగే కేపీ కూడా అని చెప్పవచ్చని నాకు విమర్శించినటువంటి విమర్శకుడు, రాసినటువంటి రచయిత ఆ ఇద్దరు ఆ వ్యాసాన్ని చదివినప్పుడు నాకు కనిపించారు. ఇంకా గ్రంథాలయం నుండి సామాజిక చారిత్రక కోణం వైపు వచ్చినప్పుడు బాపిరాజు గారు బాపిరాజు సాదాసీదాగా వారి గురించి వదిలిపెట్టరు కేపీ గారు. వారి నవల్లో ఉన్నటువంటి అనేక అంశాలను అసలు బాపిరాజు గారి నవలను చదివామంటే మనకి ఒక్కొక్క నవల ఒక్కొక్క ప్రత్యేకతను కలిగి ఉన్నటువంటి నవల. అటువంటిది ఆ నవలలన్నింటినీ పట్టుకొని వారు చెప్పినటువంటి మాటలు ఏంటి అనంటే ఒక్కొక్కటి అంటే ఇక్కడ చెప్పేటువంటి ఒక్కొక్క పదం కూడా ఒక్కొక్క టెక్నికల్ టర్మ్. ఈ టెక్నికల్ టర్మ్స్ అన్నింటినీ తను ఆ నవలలు చదివిన తర్వాత తనలో బాగా నిక్షిప్తం చేసుకొని చెప్పినటువంటి మాటలేంటి అనంటే అడవి బాబురాజు గారి నవలల్లో కనిపించినవి ఒకటి తెలుగువారి శీలాలు అంటే విజ్ఞానము, అభిరుచి, ఇలా సాంఘిక వ్యవస్థ, గ్రామీణ జీవితాలు, రాజ్యాంగ వ్యవస్థలు, స్థల పురాణాలు, ఇంకా విదేశాల యొక్క విశేషాలు, శిల్పం అంటే ఆనాటి సమాజం అంతా కనిపిస్తుంది. ఆ తర్వాత కాలాలు ఏ కాలాలున్నా ఆ కాలాల వారికి అని చెప్పటానికి వారి యొక్క అంతేకాదు వారు మంచి చిత్రకారుడని మనకు తెలుసు కదా! అయితే శిల్పం, చిత్రకళ, సంగీతం, నాట్యం, సాహిత్యం, రాజకీయము, వైద్యము ఇలా చెప్పుకుంటూ వెళ్తే హస్త సాముద్రికము, జ్యోతిష్యము ఇలా ఇవన్నీ ఒక్కొక్క సైద్ధాంతిక సూత్రానికి బలమైనటువంటి ప్రతీకలు, బలమైనటువంటి టెక్నికల్ టర్మ్స్ వీటన్నిటిని కూడా సుస్పష్టంగా వివరించినటువంటి వారు కేపీ. అంటే కేవలం వారి నవలల్లో చదివి వాటిలో ఉండేటువంటి నేపథ్యం ఆ కాలానికి తర్వాతి కాలానికి ఉపయోగపడేటువంటి అంశాలను మాత్రమే వారు తీసుకోలేదు. వారి నవలలో ఎన్ని విభాగాలకి, ఎన్ని రంగాలకి, ఎన్ని సామాజిక నేపథ్యాలు ఉన్నటువంటి అంశాలకి సరిజోడి అవుతాయి అని వారు చెప్పినటువంటిది మనకి ఆ వ్యాసం చదివినప్పుడు అర్థమవుతుంది. ఇట్లా రాయటం అంటే చాలా లోతుగా చదివినప్పుడు మాత్రమే ఇలా రాయటం అనేది కుదురుతుంది అని చెప్పేసి మనము చెప్పవచ్చు. అలాగే ఆనాటి ఆదర్శవాద ధోరణికి ప్రతిబింబం వల్లంపాటి నవలలు అని అంటారు. అంటే వల్లంపాటి నవలలు కూడా చాలా ఆనాటి సామాజిక నేపథ్యాన్ని చూపించేటువంటి నవలలో అయితే ఆనాటి కాలంలో మనకి వాదం అనేటువంటిది లేదు. ఆ తర్వాతి కాలాల్లో వచ్చినటువంటిది వాదం. కానీ వాద నేపథ్యంతో రచనలు చేశారంటే కాదు. కానీ మార్క్సిస్ట్ విమర్శకులుగా మారక ముందు చేసినటువంటి రచనలు వల్లంపాటి వారివి అని చెప్పేసి వీరు చెప్తారు. వాద నేపథ్యం చెప్పి పరిశోధకులకు సరుకు తయారు చేస్తారు కేపీ. అంటే అసలు ఆ కాలంలో లేదు. కానీ వారు ఏ వాద నేపథ్యంతో రాసి ఉన్నారు ఆ నవలలో అని చెప్పేసి ఆ కాలానికి ఈ వాదం పనిచేస్తుంది అని చెప్పి ప్రతిపాదన చేసి వదిలేస్తారు. వాద నేపథ్యం చెప్పి పరిశోధకులకు సరుకు తయారు చేసినటువంటి వారు కేపీ. అలాగే ఫ్రాయిడ్‌ను మదించిన ఫలితం వల్లంపాటి నవలలుగా వారు నిర్ధారణ చేస్తారు. అంటే మనకి మార్క్సిస్ట్ విమర్శకి దగ్గరగా వారి నవలలు ఉన్నాయని చెప్పేసి చెప్పినటువంటి వారు కేపీ గారు. ఇంకా ఊబిలో దున్న నవలకు సాహిత్య అకాడమీ అవార్డును తిరస్కరించి పెద్ద సంచలనం సృష్టించిన వాడు వినుకొండ నాగరాజు. మనకు తెలిసినటువంటి వాడే. అంటే చదువుకున్నటువంటి వాళ్ళు ఎంతగా అంటే ఆయన ఒక కమాండో అనేటువంటి పత్రికా సంపాదకుడు, అలాగే బంగోరేకి రూమ్మేటు, ఆంగ్ల సాహిత్యాన్ని చదువుకున్నటువంటి వాడు.
అంత గొప్ప వ్యక్తి. ఆ నాగరాజు గారి వినుకొండ నాగరాజు గురించి తెలిసినటువంటి ఇప్పుడున్నటువంటి విద్యార్థులకైతే అసలు తెలియదనుకుంటా. వినుకొండ నాగరాజు చేసినటువంటి సాహిత్య కృషి, ఒక సంపాదకుడుగా ఆయన చేసినటువంటి కృషి మామూలుది కాదు అని జెప్పేసి వీరు చెప్తారు. అంటే ఇది ఆయన డెడికేటెడ్‌గా చేసినటువంటి సాహిత్య కృషి. ఇప్పుడు షీలా వీర్రాజు గారు తెలిసినంతగా మనకి నాగరాజు గారు తెలియదు. కానీ వీరు ఎంతమందికి తెలుసు అనేటువంటిది ఒకటి. అయితే వీళ్ళ సృజన సాహిత్య వెలికితీతకు కారకులు, ప్రేరకులు షీలా వీర్రాజు గారే. నన్ను పిలిపించి, తాగుబోతు, ప్రేమికుడు, ఎంత దూరం, ఊబిలో దున్న, ఇంకా సువర్ణ ఈ నవలలను రాసినటువంటి వారు నాగరాజు గారు. అయితే ఈ నవలలన్నింటిని తీసుకొని ఆయన చెప్పినటువంటి కేపీ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, వీరి రచనా శైలి ఎర్నెస్ట్ హెమింగ్వే రచనా శైలికి చాలా దగ్గరగా ఉంటుంది. అంటే ఆయన హెమింగ్వే రచనలు చదివినప్పుడు మాత్రమే నాగరాజు గారి నవలలను పోల్చటానికి సాధ్యమైతుంది. అంటే ఈ రెండిటిని తులనాత్మక అధ్యయనం చేసిన తర్వాతనే వీరు రాసినటువంటి వ్యాసం ఇది. ఎందుకనంటే కేపీ గారికి తులనాత్మక సాహిత్య అధ్యయనం అంటే, తులనాత్మక విమర్శ చేయటం అంటే బహు ఇష్టం. చాలా చాలా ఇష్టం వారికి. అందుకని జెప్పేసి అందుకే ఆయన రచనలో కూడా కొంత చైతన్య స్రవంతి రచనగా నాగరాజు పొరపడుతుంటారు. కానీ కాదు, చైతన్య స్రవంతి నవలలు కాదు అని జెప్పేసి క్లియర్‌గా చెప్పి ఆయన నాగరాజు గారి నవలల మీద, వారు చేసినటువంటి పత్రికా కృషి మీద తప్పనిసరిగా పరిశోధన జరగాల్సినటువంటి అవసరం ఉందని ఒక సూచన అలా విసిరేస్తూ ఉంటారు. వేసినటువంటి రాయి అంటే చదివినటువంటి 25 వ్యాసాల్లో కనీసం ఒక 10 పరిశోధన అంశాలుగా మనకి బయటకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ విధంగా చివరికి పరిశోధన చేయాలి అని చెప్పి భావి పరిశోధకుల వైపు ఒక రాయేసి వదులుతూ ఉంటారంట. ఆ తర్వాత ఆరుద్ర గారి గ్రామాయణం గనక తీసుకున్నట్లయితే, గ్రామాయణం అంటే ఆరుద్ర గారు వారు రాసినటువంటి సాహిత్య చరిత్ర కానియండి, మిగతా వారు రాసినటువంటి కవిత్వం కానియండి, ఇట్లా ఆ విధంగా చూసుకుంటే మనకు ఇటువైపు నవల రాసినట్టుగా చాలా తక్కువ మందికి తెలిసేమో అనే అభిప్రాయాన్ని కూడా వారు ఇందులో ఈ వ్యాసంలో చెప్తారు. అయితే జేమ్స్ జాయిస్ ప్రభావంతో వచ్చిందిది అని జెప్పేసి చెప్తూ, ఆయన రాసినటువంటి జేమ్స్ జాయిస్ రాసినటువంటి నవల ఎలిసెస్ హోమర్ రాసినటువంటి నవల ఎలిసెస్ హోమర్ రాసినటువంటి గ్రీకు కావ్యం ఒడేసీకి సాంఘిక రూపం ఇది అని జెప్పేసి చెప్తూ, ఆరుద్ర వాల్మీకి రాసినటువంటి రామాయణానికి దగ్గరగా ఈ గ్రామాయణాన్ని రాశారు అని జెప్పేసి, ఇది సాంఘికీకరణ చేశారని జెప్పేసి అందులో వారు పెట్టినటువంటి ఒక్కొక్క కాండ గురించి కూడా అందులో చెప్తా ఉంటారు. ఒక్కొక్క కాండల రూపంలో వారు రాసినటువంటి నవలను, ఆ కాండల రూపాన్ని ఈ విమర్శలో, ఈ వ్యాసంలో కూడా చొప్పించి వారు చూపిస్తారు. అయితే ఇది ఒక పెద్ద సైజు కథ అని జెప్పేసి చెప్తారు. గ్రామస్తుల కోసం రేడియోలో వస్తున్నటువంటి ధారావాహికకి గ్రామస్తుల కోసం రాసినటువంటిది ఇది. అందుకే ఈ రూపంలో తయారైంది అని జెప్పేసి ఆరుద్ర గారే అన్నట్టుగా కేపీ గారు చెప్తారు మనకి. ఇట్లా ఆ తర్వాత బొల్లిముంత శివరామకృష్ణ రాసినటువంటి మృత్యుంజయుల గురించి కూడా చెప్తారు. అంటే ఒక్కసారి చూడండి, వీరిదెప్పుడు కంపారిజనే ఉంటుంది అని చెప్పడానికి ఉదాహరణగా వారి మృత్యుంజయులు, తర్వాత ఆ తర్వాత వచ్చినటువంటి సరిపల్లి కృష్ణారెడ్డి గారి మంటలు మానవత్వం, ఈ రెండిటిని తులనాత్మక అధ్యయనం చేసి చెప్తారు. అంటే రచనా కాలము అది 1947 అయితే అదొక పోరాట నవలగా, ఆ తర్వాత ఇది లేట్‌గా 80లో వచ్చినప్పటికీ కూడా రచనా కాలం అంతా గూడా ఆ ముందు అంటే రజాకార్లకు సంబంధించినటువంటి పోరాట నేపథ్యంతో వచ్చినటువంటి నవల ఈ మంటలు మానవత్వం. అయితే ఈ రెండిటిని కంపేర్ చేస్తూ మృత్యుంజయుడు వచ్చినంత సహజంగా ఈ మానవత్వం అనేటువంటి నవల రాలేదని క్లియర్‌గా చెప్తారు. ఎందుకు అనంటే ఈ రాసినటువంటి సరిపల్లి కృష్ణారెడ్డి గారు ఆ కాలంలో లేరు. అందుకని జెప్పేసి కేవలం రజాకార్ల యొక్క అరాచకాలు విని కథా నిర్మాణం చేసుకొని ఉన్నాడు కాబట్టి,
ఆ సరిపల్లి కృష్ణారెడ్డి గారి యొక్క నవల మృత్యుంజయులు అంతగా లోతుగా రాలేదు అని చెప్పేసి చెప్తారు. అంటే కేవలం విన్న సమాచారం మాత్రమే ఇందులో ఉంది అని చెప్పేసి చెప్పి రాస్తారు. అంటే విన్న సమాచారానికి, ఆ కాలంలో చూసినటువంటి సమాచారాన్ని చూసి రాసినటువంటి సమాచారానికి తేడా ఉంటుంది అని అందులో క్లియర్‌గా మనకి కేపీ గారు చెప్తారు. ఇంకా ఈ రెండింటి తర్వాత కొలకలూరి ఇనాక్ గారి, అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని గనుక తీసుకొని చూసినట్లయితే, ఒక్కో ప్రాంతంలో వచ్చినటువంటి నవలలను కూడా వారు విశ్లేషించారు. కేవలం ఒక ప్రాంతానికి మాత్రమే కాకుండా ఆయా కాలాల్లో, ఆయా ప్రాంతాల్లో వచ్చినటువంటి 60, 70 సంవత్సరాల నవలలను పరిశీలించి రాసినటువంటిది ఈ ప్రయోగ వైవిధ్యం. అయితే కొలకలూరి ఇనాక్ గారు రాసినటువంటి నవలల్లో అనంత జీవనం నవల అనంతపురంలోని అతివృష్టిని వివరించేది అయితే, ఆ తర్వాత అనావృష్టిని వివరించేటువంటి నవల సర్కారు గడ్డి. అంటే ఈ రెండిటికి, అంటే అతివృష్టికి ఒక సూచకంగా, ప్రతీకగా, ప్రతిబింబంగా వచ్చినటువంటి ఆవిష్కరించినటువంటి నవల ఒకటి. అలాగే అనావృష్టి వల్ల కలిగినటువంటి అనర్థాలేంటివి అని చెప్పినటువంటి నవల. ఈ రెండింటి నవలలను తీసుకొని వీరొక మంచి వ్యాసం రాసిండ్రు. అంటే ఆ ప్రాంతంలో ఉండేటువంటి బాధలు, ఆ ప్రాంతంలో ఉండేటువంటి దుఃఖాలు, వాటి వల్ల జరిగేటువంటి అనర్థాలన్నింటినీ కూడా వీరు వివరిస్తూ రాసినటువంటి వ్యాసం ఇందులో కనిపిస్తుంది. ఇంకా ఒక్కసారి ఉత్తరాంధ్ర వైపు వెళ్ళినట్లయితే, ఉత్తరాంధ్రలో అట్టాడ అప్పలనాయుడు నవలలు మనకి ఉత్తరాంధ్ర జీవన చిత్రానికి ప్రతీకగా మనకు ఉంటాయి అని చెప్పేసి కేపీ గారు అని 1978లో పువ్వుల కొరడాతో ప్రారంభించినటువంటి వారి సృజనాత్మక రచనలు కొనసాగుతున్నాయి అని చెప్పేసి చెప్తూ, పునరావాసం కానియండి, అక్కడి గిరిజనుల జీవితానికి ప్రతీకగా ఉన్నటువంటిది ఉత్కలం కానియండి, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి 100 సంవత్సరాల చరిత్ర మనకి ఉత్కలం చదివితే తెలుస్తుంది అని చెప్పేసి అంటారు కేపీ గారు. ఇంకా నూకలిస్తాను కానియండి, అంటే నూకలిస్తాన్లు దానిలో ఏదైనా బాధ వచ్చింది, కష్టం వచ్చింది అనంటే భయంతో ఆత్మహత్య చేసుకోకూడదు, జీవించాలి, బతకాలి, జీవన సమరం చేయాల్సింది అని చెప్పినటువంటి పార్వతి క్యారెక్టర్‌ను చాలా బలంగా చూపించారు అని కేపీ గారు చెప్తారు. అంటే చె చెప్ చెప్తారు. అంటే అర్థం ఏంటి అనంటే, ఒక ప్రాంతంలో ఉన్నటువంటి, ఆ ప్రాంతంలో సమకాలీనంలో లేకపోతే ముందున్నటువంటి ఒక 30, 40 సంవత్సరాల సామాజిక జీవనం. ఈ వీటికి వీటి యొక్క తేడాలను బేరీజు వేస్తూ, వైవిధ్యాలను చెప్తూ వారు ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నవలను కూడా వారు విశ్లేషణ చేసి ఉన్నారు. అలాగే పెద్దింటి అశోక్ కుమార్ గారు తెలంగాణ ప్రాంతం నుండి ఒక నవల రచయితగా ఉన్నారు. వారు రాసినటువంటి 'జిగిరి' నవలని ఎంత చక్కగా ఒక మనిషికి, ఒక మృగానికి ఉన్నటువంటి అనుబంధాన్ని చిత్రీకరించింది. అది అనేక భాషల్లో అనువాదం కూడా అయింది. అదంతా మనకు తెలిసినటువంటి విషయమే. అయితే దీంతో పాటు సంచార జీవుల యొక్క జీవన విధానం, మారుమూల తెలంగాణ వాతావరణం, పాత్రోచితమైనటువంటి మా మాండలిక భాష మొదలైనదంతా కూడా ఇందులో ఉంది అని చెప్పేసి అనేక ఉదాహరణలు చెప్తూ ధృవీకరిస్తారు ఈ వ్యాసంలో వారు కేపీ గారు. ఇంకా దళిత నవల ఒకటి 'మోహిని' అని చెప్పేసి వచ్చిందని, అది సినిమా కథ మూసలో సాగిపోయింది అని చెప్పేసి చెప్తారు. అంటే ఒక దగ్గర స్పోర్టివ్‌గా వారు రాసినటువంటి నా మాట అని చెప్పేసి స్పోర్టివ్‌గా అందులో రాస్తారు. ఏమనంటే ననుమాస స్వామి గారు రాసినటువంటి 'మోహిని' నవల ఏ విధంగా ఉంది అని వారితోనే, ననుమాస స్వామి గారితోనే చర్చ చేసినప్పుడు, ననుమాస స్వామి గారు ఈ విమర్శకుని యొక్క అభిప్రాయాలను ఒక సద్విమర్శగా తీసుకొని దాన్ని కూడా ఎంజాయ్ చేశారు వారు అని చెప్పేసి చెప్తారు. అంటే వారు ఒక దాన్ని అరే ఈ విధంగా విమర్శ చేశారా అనేటువంటి దృక్పథం కాకుండా ఇదంతా సద్విమర్శే అని ఒక సృజన రచయిత యాక్సెప్ట్ చేసిండ్రు అనంటే దానికి మించినటువంటిది లేదు. ఆ విధంగా రాసినటువంటి సృజనకర్తను కూడా మెప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్న వారు కేపీ గారు. అలా సందర్భాల్లో చెప్తారంట. ఆ 'మోహిని' నవల ఉన్నటువంటి దానిలో బలహీనతల గురించి మాట్లాడినప్పుడు వారు చెప్పినటువంటి. తర్వాత ఇంకోటి సంస్కరణల వైఫల్యాలకు ప్రతిబింబం 'అద్దంలో చందమామ'
అని చెప్పేసి ఒక వ్యాసం రాస్తారు. ఆ వ్యాసం అద్దంలో చందమామ, చిలుకూరి దేవపుత్ర రాసినటువంటి నవల ఇది. అంటే సమకాలీనంలో జరిగేటువంటి ఆహ్, సమాజంలోని మార్పులకు అనుగుణంగా వచ్చినటువంటి నవల్లోని పాత్రలను, నవల్లోని ఇతివృత్తాన్ని, నవల్లో ఉన్నటువంటి వస్తు వైవిధ్యాన్ని చాలా బలంగా వీరు ఇక్కడ ప్రతిపాదించినారు. ఆ ప్రతిపాదించినటువంటి దానిలో ఈ చిలుకూరి దేవపుత్ర రాసినటువంటి 'అద్దంలో చందమామ' అనేటువంటి నవల దళితుల యొక్క ఉద్ధరణ కోసం ప్రభుత్వం తలపెట్టినటువంటి పథకాల్లోని డొల్లతనాన్ని, ఆచరణ శూన్యమైన సంస్కరణల్లోని బండారాన్ని అద్దంలో చందమామలో చిత్రించగలిగాడు అని చెప్పేసి చెప్తాడు. అనంటే వచ్చినటువంటివి అనేకం అందులో అందులో ఉన్నటువంటి ఆహ్, లొసుగులు అంటే ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కూడా, ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి సంస్కరణలు ఏవి కూడా ఆహ్, మ అనుసరించకపోవడం, ఏవి కూడా ఆ సంస్కరణలు చేయకపోవడం అనేటువంటిది ఇందులో మనకి కనిపించింది అని చెప్పేసి వారు చెప్తారు. ఆ తర్వాత మొట్టమొదటి ముస్లిం వాద నవల అయినటువంటి 'వెండి మేఘం' అని చెప్పేసి దాన్ని వారు నిర్ధారణ చేస్తారు. అయితే ఆ 'వెండి మేఘంలో' మనకు కనిపించేది ఏంటి అనంటే సలీం రాసినటువంటి 'వెండి మేఘంలో' విస్తృతమైనటువంటి క్యాన్వాస్ మీద ముస్లిం కులాల మధ్య విభేదాల నేపథ్యాన్ని ఇతివృత్తంగా తీసుకొని ఒక ముస్లిం మహిళ ఎదుర్కొన్నటువంటి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక సమస్యలను చిత్రీకరించడానికి 'వెండి మేఘం' నవలను ఎన్నుకున్నారు అని చెప్పేసి చెప్తారు. అంటే అక్కడ చెప్పి ఒక మాట ఏమంటారు అనంటే చాలా అద్భుతమైనటువంటి వాక్యాలు ఇక్కడ వీరు కేపీ గారు రాశారు. నేను అది కోట్ చేసుకున్నాను. ఏంటి అనంటే, ఇప్పటి వాదాలతో, ఇప్పటి చైతన్యంతో అప్పటి స్త్రీని అంచనా వేయటానికి ప్రయత్నించటం అనేది అసందర్భం. అంటే దీన్ని దాంతో ముడిపెట్టకూడదు అని చెప్పేసి చెప్తారు. అవివేకం కూడాను, అసందర్భము, అవివేకం కూడాను. కొంతమంది సూడో స్త్రీవాదులు భ్రమపడుతున్నట్లుగా లైంగిక స్వేచ్ఛ, కుటుంబ విచ్చిత్తి స్త్రీవాదం అయితే ఇది నిస్సందేహంగా స్త్రీవాద నవల కాదు. సంకుచిత, వైయక్తిక ప్రయోజనాలకు అతీతంగా మానవీయ విలువల గొప్పతనాన్ని ఈ నవల తెలియచేస్తుంది అని చెప్తారు. అంటే ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీవాద నవల కాదు. కేవలం ముస్లిం నేపథ్యంతో వచ్చినటువంటి నవల. అక్కడ ఉన్నటువంటి ఆర్థిక స్థితులు, అక్కడ ఉన్నటువంటి అనేక వాళ్ళ ముస్లింల మధ్య ఉండేటువంటి విభేదాల నేపథ్యంతో ఒక మహిళ ఎదుర్కొన్నటువంటి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక సమస్యల యొక్క చిత్రీకరణ మాత్రమే ఈ నవల. కానీ అది స్త్రీవాద నవల కాదు అని చెప్పేసి చాలా క్లియర్‌గా ఇందులో చెప్తారు. అంటే ఇంత నిక్కచ్చిగా చెప్పేటువంటి విమర్శ కేపీ గారిది. ఎందుకనంటే ఇది సంకుచిత, వైయక్తిక ప్రయోజనాలకు అతీతంగా మానవీయ విలువల గొప్పతనాన్ని తెలియచేసినటువంటి నవల అని చెప్పేసి ముగిస్తారు. అంటే మానవీయ విలువల గురించి మాత్రమే మాట్లాడతారు కానీ అది స్త్రీవాద నవలగా చెప్పరు. అది కాదు, ఎందుకు కాదో గూడా ఆ వ్యాసంలో వారు వివరిస్తారు. ఇంకా వాసిరెడ్డి సీతాదేవి రాసినటువంటి నవలల నుండి గీతాంజలి నవలల వరకి స్త్రీలు రాసినటువంటి నవలలను పరిశీలిస్తే ఎన్నెన్నో సామాజిక మార్పులు కనిపిస్తాయి. వాసిరెడ్డి సీతాదేవి నవలల్లో మనకి వాదాలు అంటే ఈ వాదాలు స్థిరపడక ముందు వచ్చినటువంటి నవలలవి కాబట్టి తమకున్నటువంటి సామాజిక అవగాహనతో, చైతన్యంతో మాత్రమే వారు తమ రచనలు చేశారు అని చెప్పేసి చెప్తారు. అంటే ఆనాటి కాలంలో ఉన్నటువంటి నేపథ్యంతో మాత్రమే వారు వాసిరెడ్డి సీతాదేవి గారు నవలలను రాశారు. రాసినటువంటి నవలలు మనందరికీ తెలిసినటువంటివే. కానీ ఆ నవలలను చదివినప్పుడు హాయిగా పాఠకులను నెక్స్ట్ ఏమైతుంది? ఆ తర్వాత ఏమైతుంది? ఆ సంఘర్షణ ఏంటి? ఆ స్త్రీ సంఘర్షణ ఏంటి? ఆ పాత్ర సంఘర్షణ ఏంటి? రైటింగ్ ఆఫ్ స్టైల్ ఏంటిది? అనేటువంటిది మాత్రమే మనం చూస్తాం కానీ, అందులో ఏదో ఒక వాదమో, ఒక ధోరణియో, ఒక నేపథ్యమో ఉన్నట్టుగా మనకి కనిపించదు అని కేపీ గారు మనకి స్పష్టంగా చెప్తారు. ఆమె రాసిన నవలల్లో చదివించే గుణం పుష్కలంగా ఉంటుంది అని చెప్పేసి చెప్తారు. అంటే చదివించే గుణం ఉంది కాబట్టి 80లో దాదాపుగా అసలు ఇప్పుడంటే సెల్ ఫోన్స్ బాగా మనల్ని పుస్తకాలకు దూరం చేస్తున్నాయి. కానీ 80లో
ప్రతి మహిళ కూడా వచ్చినటువంటి నవలలో ఏముందా? ఆ వచ్చినటువంటి క్యారెక్టర్ ఎవరికి నాకు వర్తిస్తుందా లేదా అని జెప్పేసి వెళ్లి నవలలను విపరీతంగా రీడింగ్ ఎబిలిటీని పెంచినటువంటి నవలలు వాసిరెడ్డి సీతాదేవి గారివి. అయితే ఆ నవలలను గురించి వీరు అదే అభిప్రాయాన్ని అందులో వెలువరిస్తారు. వాదం అనేది లేదు వారు రాసినప్పుడు అని జెప్పేసి చాలా క్లియర్‌గా కేపీ గారు చెప్తారు. తర్వాత గీతాంజలి రాసినటువంటి 'ఆమె అడవిని జయించింది' అనేటువంటి నవలలో ఆ నవలను చూసి, ఆ నవలను చదివిన తర్వాత ఈ వ్యాసంలో వారు చెప్పినటువంటి మాటేంటంటే, ఇది వారి ఆత్మకథ అని జెప్పేసి చెప్తారు. మహీధర వారివి ఏ విధంగా అయితే అందులో రచయిత కనిపించాడని చెప్పారో, అలాగే మనకి నాగరాజు గారు దాంట్లో ఏ విధంగా కనిపించారని చెప్పారో, అట్లాగే గీతాంజలిలో కూడా గీతాంజలి గారు కూడా ఈ నవలలో కనిపించింది అని జెప్పేసి చెప్తారు. అంటే స్త్రీల యొక్క తక్షణ సమస్యలను పరిష్కరించుకుంటూనే స్త్రీ విముక్తికై పోరాటంలో భాగస్వామ్యం కావాలని సంధ్య మహిళా విమోచన సంస్థలో చేరుతుంది. అంటే ఆహ్, సంధ్య అనేటువంటి క్యారెక్టర్ ప్రధానమైంది కాబట్టి, ఆ క్యారెక్టర్ ఒక విమోచన సంస్థలో చేరుతుంది అని జెప్పేసి చెప్తారు. చెప్పినప్పుడు అందులో ముందు మాట రాసినటువంటి కాత్యాయని విద్మహే మేడం గారు ఒక మాట చెప్తారు. ఏంటి అనంటే, ఒక విమోచన సంస్థలో చేరింది కదా! విమోచన సంస్థలో చేరినప్పుడు తను అడవిని జయించింది అని అంటుంది సంధ్య క్యారెక్టర్. కానీ మేడం గారు అన్నటువంటి మాట ఏంటి అనంటే, తను అడవిని జయించిందా? లేకపోతే కీకారణ్యంలోకి ప్రవేశించిందా? అనేటువంటి ప్రశ్న అందులో వేస్తారు. అనే ప్రశ్నలు పాఠకులను తప్పకుండా ఆలోచింపచేస్తాయి అని ఆ స్టేట్మెంట్‌ని సమర్థిస్తూ కేపీ గారు రాస్తారు. ఇది ఆలోచింపదగినటువంటి విషయం. మళ్ళీ కీకారణ్యంలోకి ప్రవేశించిందా? లేకపోతే సమస్యను అక్కడికే ముగింప చేసుకుందా? అనేటువంటిది చదివినటువంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి నవలను అని జెప్పేసి ఇద్దరూ మహిళా రచయితల యొక్క సమకాలీన స్థితులు వేరు దీన్ని బట్టి చూసినట్లయితే. అట్లా సమకాలీన స్థితుల్లో గీతాంజలి గారి యొక్క నవలను పరిశీలన చేసినప్పుడు ఆ సమాజం, అక్కడ ఉన్నటువంటి మహిళ ఏ విధంగా ఎదగాలి, తను ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేటువంటి నేపథ్యం అందులో కనిపిస్తే, అంతకు ముందున్నటువంటి రాసినటువంటి వాసిరెడ్డి సీతాదేవి గారి దాంట్లో ఇవి కనిపించినప్పటికీ కూడా చాలా బలంగా ఈ విధంగానే ఉండాలి. ఈ కొత్త సంస్థ ఏదైనా ఒకటి స్థాపిస్తే అందులో చేరి ఒక నూతనమైనటువంటి ఆలోచనలతో ముందుకెళ్ళాలి అనేటువంటి నేపథ్యం తక్కువ. అని కేపీ గారు అంటారు. ఇద్దరు మహిళా రచయితల యొక్క సమకాలీన పరిస్థితులు వేరు. అందుకే నవలా వస్తువులో మార్పులు కూడా అంతే కదా! అని నాకనిపించింది వారు రాసినటువంటి వ్యాసాలను చదివినప్పుడు. ఆ తర్వాత విఎస్ రమాదేవి గారు రాసినటువంటి నవలలో అంటే వారు రాసినటువంటి ఆ నవల ఆత్మ చరిత్రాత్మక నవల అని జెప్పేసి చెప్తారు. అంటే తన ఆత్మ చరిత్రను బలంగా చెప్పినటువంటి నవలగా నాకు వారు రాసినటువంటి నవల విఎస్ రమాదేవి గారు రాసినటువంటిది అని చెప్తూ, రాజీ, మలుపులు, మజిలీలు, అనంతం. స్వతంత్ర సాధికారికత మహిళా నేపథ్యం ఈ సంపుటాల్లో ఉంది అని జెప్పేసి చెప్తారు. రాజీ నవల మొత్తం చదివి ముగించిన తర్వాత మనకు అర్థమయ్యేది ఏంటి అనంటే, చార్లెస్ డికెన్స్, టాల్స్టాయ్, దోస్తోయెవ్స్కీ వంటి మహారచయితల యొక్క రచన చదివినటువంటి అనుభూతి కలుగుతుంది అన్న శ్రీపతి గారి మాటలతోటి నేను గూడా ఏకీభవిస్తాను అని చెప్తారు కేపీ గారు. అంటే స్త్రీ యొక్క స్వీయ ప్రతిభ ఇందులో కనిపిస్తుంది. వారు గవర్నర్‌గా చేసి ఉన్నారు కాబట్టి, ఆ ఆలోచనలు, ఆ అనుభవాలను కూడా అందులో చేర్చి ఉన్నారు. అందుకని ఇది స్వీయ ప్రతిభ, స్వీయ ఆత్మకు సంబంధించినటువంటి చరిత్ర అని జెప్పేసి ఆయన అదే ప్రధానమైనటువంటి ఇతివృత్తంగా ఇందులో ఉంది అని జెప్పేసి వారు చెప్తారు. అయితే ఈ విధంగా చెప్తూ ఇంకా వారు రాసినటువంటి వ్యాసాలను చూసినట్లయితే దేవులపల్లి కృష్ణమూర్తి గారి వ్యాసం కూడా 'ఊరువాడ బతుకు' అనేటువంటిది కూడా ఆత్మ చరిత్రయే అని చెప్తారు. అంటే వీరు రాసినటువంటి వ్యాసాల్లో మనకి 1930, 40ల నాటి నుంచి ఉన్నటువంటి కంపేర్ చేసినటువంటి నవలలు ఉన్నాయి. అట్లాగే ఆ తర్వాత కాలంలో 80లో వచ్చినటువంటి నవలని 2010 తర్వాత వచ్చినటువంటి నవలతో కంపేర్ చేసింది కనిపిస్తుంది. మొత్తం కంపారిజనే కనిపిస్తూ ఉంటుంది. లేకపోతే ఒక నవలని అంతకుముందు వచ్చినటువంటి నవలతో
అనువాద నవలతోటి కంపేర్ చేయటము కనిపిస్తుంది. ప్రతి నవల కేవలం ఆ నవల వచ్చినటువంటి దృష్టిని మాత్రమే వీరు తీసుకోరు. ఆ కాలంలో ఉన్నటువంటి స్థితిగతులు ఏంటివి? అంతకుముందు కాలాన్ని గనక తీసుకొని ఉంటే, ఆ కాలంలో వచ్చినటువంటి ఆహ్, 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 ర రచనా నేపథ్యం ఏంటిది అనేది వీరు తీసుకొని రాసినటువంటి వ్యాసాలు మనకి అందుకే టైటిల్ గూడా అదే విధంగా 'ప్రయోగ వైవిధ్యం' అని పెట్టి ఉన్నారు వీరు. దేవులపల్లి కృష్ణమూర్తి గారి 'ఊరు వాడ బతుకు ఆత్మచరిత్రయే' అని జెప్పేసి చెప్తారు. ఇందాక ఏ విధంగా అయితే నేను విభజన కూడా అదే విధంగా చేసుకున్నాను. వీరి యొక్క వ్యాసాల్లో విభజన ఏవి ఆత్మచరిత్రలోకి వస్తాయి, ఏవి కంపారిజన్‌లోకి వస్తాయి అని జెప్పేసి విభజన చేసుకొని చెప్పినప్పుడు, కృష్ణమూర్తి గారు రాసినటువంటి 'ఊరు వాడ బతుకు' కూడా ఆత్మచరిత్రే అనిపిస్తుంది. ఇది ఉత్తమ పురుషులో సాగినటువంటిది. ఈ పుస్తకానికి వివి గారు ముందు మాట రాస్తూ ఒక మాట చెప్తారు. ఏంటి అంటే, "ఈయనే అపోలా వలె నిత్య దరిద్రుడు కాదు కృష్ణమూర్తి" అని జెప్పేసి చెప్తారు. అంటే ఈయన మనుషుల మధ్య ఉన్నటువంటి వాడు, వాళ్ళ ఊరి గురించి చెప్పిన వాడు, వాళ్ళ యొక్క అంటే అక్కడున్నటువంటి చేనేత నేపథ్యానికి సంబంధించినటువంటి ప్రధానమైన ఇతివృత్తం ఇందులో ఉంటుంది అని జెప్పి ఉంటుంది. అయితే మనుషులతో బతికేటువంటి కృష్ణమూర్తి ఒంటరి వాడు కాదు అని జెప్పేసి వారు వివి గారన్నప్పుడు వివి గారన్నటువంటి మాటలు కూడా సరైనవే అని నిర్ధారణ చేసినటువంటి వారు వీరు కేపీ గారు. ఇంకా పథేర్ పాంచాలితో పోల్చటం మాత్రం బాగాలేదు అని సుస్పష్టంగా చెప్తారు వీరు. అంటే ఆ నవల అంతవరకే పరిమితం కానీ పోల్చటానికి సరైనటువంటిది కాదు అని జెప్పేసి వీరు చెప్తారు. ఎందుకనంటే కృష్ణమూర్తి గారి మీద వచ్చినటువంటి పరిశోధన నేను చదివి ఉన్నాను కాబట్టి నాకు కూడా అభిప్రాయం అలాగే అనిపించింది. తర్వాత తొలిమలి యాత్రా నవలలు అనేటువంటి వ్యాసంలో యాత్రా నవలలను ఒక చోట చేర్చి పరిశోధన అంశాన్ని తయారు చేసినటువంటి వారు కేపీ గారు. అంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి యాత్రా నవలలన్నింటిని ఒక దగ్గర చేర్చి వారు ఇన్ని యాత్రా నవలలన్నింటిని మాత్రమే తీసుకొని పరిశోధన చేయవచ్చు. అందుకు కావలసినటువంటి సరుకును తయారు చేసినారు ఈ సాహితీ వ్యాసంలో వీరు. ఇంకా నవలా ప్రయోగాలు వ్యాసంలో ప్రత్యేకంగా చివరికి ఒక వ్యాసం పెడతారు. దాని పేరు నవలా ప్రయోగాలు అనేటువంటి వ్యాసం పెట్టి అందులో కేవలం ఒక దృష్టి మాత్రమే కాకుండా అనేక రకాలైనటువంటి దృష్టికోణాలను అందులో తీసుకొచ్చి చెప్తారు. అంటే సాంఘిక నవల కావచ్చు, మనోవైజ్ఞానిక నవల కావచ్చు, అట్లాగే గొలుసు కట్టు నవలలు కావచ్చు. గొలుసు కట్టు నవలల మీద ఒక మంచి పరిశోధన వచ్చింది ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి. మనోవిశ్లేషణాత్మక నవలలు కావచ్చు, అస్తిత్వవాద నవలలు కావచ్చు, వైజ్ఞానిక నవలలు కావచ్చు. ఇట్లా వైజ్ఞానిక పరమైన సమాచారాత్మకమైనటువంటి పేరిడీ నవలలని, ఆ నవలలను విభజన చేయటం కూడా చాలా కష్టం. ఒక నవలని ఇది ఈ వర్గానికి చెందుతుంది, దీనికి చెందుతుంది అని చెప్పటం కూడా చాలా చాలా కష్టమైనటువంటిది. అందుకని జెప్పేసి వారు చెప్పినటువంటి దాంట్లో మనకు కనిపించేది అదే. అయితే ఆహ్, పేరిడీ నవల కావచ్చు, యాత్రా నవల కావచ్చు, ప్రతీకాత్మక నవలలు ఇట్లా విశ్లేషణ చేసి మనకి కరెంట్ అఫైర్స్ ఇస్తారు వీరు. మనము ఈ నవల దీనికి చెందుతుంది అని జెప్పేసి ఆ నవలను చదివి అవగాహన చేసుకోవటానికి మనం 2, 3 సార్లు దాన్ని చదవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటిది వీరు ఏ నవలలు ఏ వర్గానికి చెందుతాయి, చెందినప్పుడు మనము ఆ నవలను చదివి దాని మీద మనం మళ్ళీ ఒక వ్యాసమో, లేకపోతే ఒక పరిశోధన చేయవచ్చా లేదా అని జెప్పేసి చెప్తూ ఒక నవల ప్రయోగాలు అనేటువంటి ఒక వ్యాసం కూడా ఇందులో వీరు రాసిన్నారు. అయితే ఒక మాట ఏంటి అనంటే, తిరుపతయ్య గారి గురించి ముందే చెప్పకూడదు అని జెప్పేసి నేను అనుకున్నాను. ఎందుకంటే 1987లోనే వీరు 'బతుకు' అనేటువంటి ఒక నవల రాసినారు తిరుపతయ్య గారు. అంటే చాలా ఇప్పుడు ఉన్నటువంటి వారు రాసినటువంటి అనేక మంది నవలాకర్తల్లో, రచయితల్లో కూడా చాలా వాళ్ళ జీవితాల నుంచి వచ్చినటువంటి అనేక సంఘర్షణల నుంచి వచ్చినటువంటి నవలలుగానే మనకు కనిపిస్తాయి. అలాంటివే ఎంచుకున్నారు కేపీ గారు. ఎందుకో ఏమో గాని 1, 2 తప్ప మిగతావన్నీ కూడా అలా ఎంచుకున్నటువంటి అది ఇతివృత్తము అలా నేపథ్యం ఉన్నటువంటి రచయితల యొక్క ఆహ్, నవలలను వీరు ఎంచుకున్నట్టుగా కనిపిస్తుంది. అయితే తిరుపతయ్య గారి గురించి చూసినట్లయితే వారు 87లో 'బతుకు' అనేటువంటి నవల రాశారు. ఆ తర్వాత కాలంలో అనేక ఇబ్బందులు పడుతూ చివరికి వారికి క్యాన్సర్ అని తేలిన తర్వాత చనిపోయే దశలో జీవన సమరం అని రాశాడు. అంటే జీవన సమరం అనేటువంటి పేరు దానికి
ఆహ్, నవీన్ సార్ వాళ్ళు పెట్టినటువంటి పేరు తర్వాత. కానీ వారు కేవలం 6 నెలల్లో 600 పుటల ఆహ్, నవల వస్తువుని మనకు అందించారు. దాని తర్వాత వీళ్ళు జీవనయానంగా జీవన సమరంగా మార్చి పుస్తకాన్ని వేసిన తర్వాత ఒక వారం రోజులకి వారు మరణించి ఉన్నారనుకోండి. కానీ ఆహ్, ఒక బతుకు పోరాటం నుంచి వచ్చినటువంటి నవలలుగా ఈ రెండింటి గురించి చాలా బలమైనటువంటి ప్రతిపాదనలు, బలమైనటువంటి ఆ వ్యాసం చదువుతుంటేనే మనకి అబ్బా! ఇంత బతుకు పోరాటం చేశారా తిరుపతయ్య గారు అని చెప్పేసి మనకు అనిపిస్తూ ఉంటుంది. నవలను చదివినప్పుడు వారి చిన్నప్పటి నుంచి వరంగల్ ప్రాంతానికి చెందినటువంటి వారు వీరు. వారు చిన్నప్పటి నుంచి చూసినటువంటి భయంకరమైనటువంటి అనేక దృశ్యాలను ఇందులో చిత్రీకరించినట్టుగా మనకి 'బతుకు నవల' మరియు 'జీవన సమరం' ఈ 2 నవల ద్వారా మనకి అందించారు అని జెప్పేసి కేపీ గారు చెప్తారు. ఇంకా వస్తుపరంగా, రూపపరంగా జరిగినటువంటి ప్రయోగాలను 5 విభాగాలుగా చేసినట్టుగా మనకి కేపీ గారు కనిపిస్తారు. వస్తుపరంగా, రూపపరంగా. ఎప్పుడైనా గూడా ఒక నవలను పట్టుకున్నప్పుడు, ఆ నవలను కానియండి, ఆ కథని కానియండి, ఏ విధంగా విమర్శన దృష్టితో పరిశీలించాలి అనేది చెప్తా ఉంటారు కలిసినప్పుడు కూడా. అయితే అలా వారు పరిశీలన చేసి, పరిశోధన చేసినటువంటి నవల్లో, వారు ఇందులో రాసినటువంటి వ్యాసాల్లో మనకు కనిపించింది ఏంటి అనంటే, ఒకటి వస్తుపరంగా, రూపపరంగా జరిగినటువంటి ప్రయోగాలను అనే 5 విభాగాలుగా విభజించుకొని, అసలు ఆ విభజించుకున్నటువంటి విధానం మనకి 2, 3 సార్లు చదివితేనే కానీ గుర్తుండదు. అందుకని ఒక నవల చదివినప్పుడు హాయిగా నవలను చదివేసి వదిలేస్తాం. అందులో ఉండేటువంటి క్యారెక్టర్సు, లేకపోతే అందులో ఉండేటువంటి సంభాషణలు, అందులో ఆ సమకాలీనము, ఆహ్, నేపథ్యము వాటిది మనకి ఫిక్స్ అయిపోయి ఉంటుంది. కానీ ఒక విమర్శా వ్యాసం చదివినప్పుడు అందులో అంటే ఆ నవలను చదివి ఉండాలి. ఆ తర్వాత చదివినప్పుడు మాత్రమే విమర్శ వ్యాసం మనకి అర్థమైతుంది. లేకపోతే అర్థం కాదు అని చెప్పటానికి వారు ప్రయోగించినటువంటి ప్రయోగాలు చూడండి. మొదట్లో నేను చెప్పినట్టుగానే వారిది అంతఃసూత్రం ఏంటిది అనంటే సమాజం పట్ల బాధిత సమాజం పట్ల సహానుభూతి, ప్రేమ ఇతనికి ఉన్నటువంటి అంతఃసూత్రం అని చెప్పేసి చెప్తున్నాం కదా! అట్లా చెప్పాను కదా! అట్లాగే ఇక్కడ మనకు కనిపించేది ఏంటి అనంటే మొట్టమొదటిది వస్తు స్వీకరణ విషయంగా చూపేటువంటి కొత్తదనాన్ని కూడా ఆయన ఒక ప్రయోగంగా భావించడం. అంటే వస్తు స్వీకరణ చేసినప్పుడు కూడా అది ఒక కొత్తదనమైనటువంటి ప్రయోగంగా ఉండాలి అని చెప్తారు. రెండోదేంటి అనంటే కథన ప్రయోగాన్ని, శిల్ప ప్రయోగాలను, భాషా ప్రయోగాలను, శైలీపరమైనటువంటి ప్రయోగాల నుంచి విడదీసి చూపిస్తారు మనకి. అంటే కథనం వేరు, శిల్పం వేరు, భాషా ప్రయోగం వేరు అని జెప్పేసి వీటిని వేరుగా భావించి మనకి చెప్తా ఉంటారు. తర్వాత మూడవది పోయిన శతాబ్దం 4వ దశకములో తెలుగు నవల రచనలో కొత్త శకం ప్రారంభమైందని తీర్మానించినటువంటి వారు వీరు. అంటే 4వ దశకం పోయిన శతాబ్దంలో నుంచి 4వ దశకంలో మనకి నవలా రచనలో కొత్త మార్పులొచ్చాయి అని జెప్పేసి తీర్మానించినటువంటి వారు. ఈ తీర్మానాలంటే కేవలం ఒక 60 సంవత్సరాలుగా వచ్చినటువంటి నవలలో అనేక కొత్త మార్పులొచ్చినాయి అని జెప్పేసి వీరు తీర్మానించినట్టుగా నాకు ఇందులో ఉండేటువంటి వ్యాసాలను చదివినప్పుడు అనిపిస్తుంది. ఎందుకనంటే ఒక విభజన చేసుకున్నప్పుడు ఆ నవల విభజన కానీ ఏదైనా ఒక ప్రక్రియ విభజన చేసుకున్నప్పుడు మనము ఆ ప్రక్రియ విభజనలో భాగంగా మనం ఏం చేస్తామనంటే ఇన్ని సంవత్సరాలు వచ్చినటువంటి కథా వస్తువు కానియండి, రూపం కానియండి, స్టైల్ ఆఫ్ రైటింగ్ కానియండి ఎట్లా ఉంది అని జెప్పేసి మనం చూస్తాము. అయితే వాటిని ప్రత్యేకంగా పరిశీలించి మనకిందులో విశ్లేషించి చెప్పినటువంటి వారు వీరు. ఈ ఒక్కొక్క నవల్లో ఉన్నటువంటి ఒక్కొక్క విభాగాన్ని చూసినట్లయితే మనకది అర్థమైతుంది. మూడవది పోయిన శతాబ్దం మూడవది నవలా రచనలో ఉండేటువంటి కొత్త రూపమైతే, నాలుగవది గత 70 సంవత్సరాలుగా ప్రయోజనాల మధ్య నవల సాగుతుంది అని జెప్పేసి చెప్తారు. అంటే, అంటే ఈ రెండిటి మధ్య సాగుతుంది. తర్వాతది వీరు పెట్టినటువంటి ప్రతి ఉపశీర్షిక కూడా ప్రతి ఒక్క పరిశోధనాంశంగా ఉంటుంది. అంటే ప్రతి శీర్షిక కూడా అట్లాగే ఉంటుంది అని జెప్పేసి దీనికి ముందు మాట రాస్తూ ఏకే ప్రభాకర్ సారు దీన్ని మొత్తం ఆశాంతం తను చదివిన తర్వాత వీటికి పెట్టినటువంటి ఈ 5 విభాగాలు ఏకే ప్రభాకర్ సారు ఈ విధంగా ఉన్నాయి వీరు రాసినటువంటి ప్రతిపాదనలు
ఇలా ఉన్నాయి రాసినటువంటి ఈ వ్యాసాల్లో అని చెప్పేసి చాలా బలంగా వీరు చెప్తారు. ఇంకా ఇవన్నీ వీటి ఇంకా ఇవి కాకుండా ఒక 2 వ్యాసాలను కూడా చూసినట్లయితే, ఇంకా 2 వ్యాసాలను గనుక చూసినట్లయితే, ఇందులో ఉన్నవి అంటే సినిమా కథలో వచ్చినట్టు సినిమా సాహిత్యాల్లో వచ్చినటువంటి 'రోషమన్' అనేటువంటిది కావచ్చు. ఇందాక నేను చెప్పినటువంటి సినిమా 'ఫకీలో' వచ్చినటువంటి 'మోహిని' కావచ్చు. ఈ 2 మాత్రమే దానికి సంబంధించినటువంటి అంటే 'రోషమన్' వేరు, 'మోహిని' వేరనుకోండి. అయినప్పటికీ కూడా ఇవి కూడా ఇందులో ఉన్నటువంటిది. ఇంకా గిజుబాయిది 'పగటి కల కాదు ఇంకా రాని విప్లవం' అనేటువంటి ఒక వ్యాసం కూడా ఇందులో ఉంది. ఇట్లా అంటే కల్పనకు వాస్తవానికి మధ్య ఉన్నటువంటి 'చీకట్లో నల్లపిల్లి' వ్యాసం. ఈ వ్యాసం కూడా 'చీకట్లో నల్లపిల్లి'కి సంబంధించినటువంటి నవల గురించి ఇందులో చెప్తుంది. ఇలా ఈ ప్రయోగ వైవిధ్యాలు వీరు 25 వ్యాసాల ద్వారా మనకి సూచించారు. అయితే పుస్తక రూపంలో రాకముందు 'ఉదయం', 'వాంగ్మయి', 'వార్త', 'పాలపిట్ట', 'ఈ భూమి', 'దర్పణం' తర్వాత రాచపాలెం సారు సంపాదకత్వంలో వచ్చినటువంటి 1980 తర్వాత తెలుగు శ్రీవాద నవల అనేటువంటి 'ఆంధ్రప్రభ', 'చినుకు' మొదలైనటువంటి పత్రికల్లోనూ, పుస్తకాల్లోనూ ఈ వ్యాసాలు అంతకుముందే వచ్చి ఉన్నాయి. ఇట్లా కథను గాని, నవలను గాని అధ్యయనం చేసినప్పుడు దాన్ని చాలా విశ్లేషణాత్మకంగా వ్యాసం రాయటం అనేటువంటిది కేపీ గారి ప్రత్యేకత. చివరగా ఒక మాట ఏంటి అనంటే, వీరు కథావిష్కరణ చేశారు. తర్వాత నవల ప్రయోగాలు చాలా చేశారు. నాకనిపించింది ఏంటి అనంటే, చారిత్రక నవలలు ఎందుకో వీరు పట్టుకోలేదు. ఎందుకో చారిత్రక నవల నేపథ్యంతో వచ్చినటువంటి నవలను వీరు చూడలేదు. బహుశా నాకనిపించింది ఏంటి అనంటే, అంటే వచ్చినటువంటి చారిత్రక నవలల్లో సాంఘిక చారిత్రక నవలలా, లేకపోతే చారిత్రక నవలలా అనేటువంటి నిర్ధారణ చేసేటువంటి అవకాశం ఉంటుంది వీరు ఆ దృష్టితో గనుక వ్యాసం రాస్తే అని చెప్పేసి అనిపించింది. ఈ విధంగా తెలుగు నవల ప్రయోగ వైవిధ్యం మీద చాలా సూక్ష్మ పరిశీలన చేసి అనేక ప్రతిపాదనలు చేసినటువంటి కేపీ అశోక్ కుమార్ గారి నవలా విమర్శ మీద మాట్లాడేటువంటి అవకాశాన్ని నాకు కల్పించారు. కొంతవరకి చెప్పేటువంటి ప్రయత్నం చేశాననే నేను అనుకుంటున్నాను. ప్రస్తుతం ఉన్నటువంటి చాలా తక్కువ మంది విమర్శకుల్లో చాలా సుస్పష్టంగా ఏదైనా విషయం చెప్పాలి అని అనుకున్నప్పుడు ఆ విషయాన్ని డైరెక్ట్‌గా సద్విమర్శ చేసేటువంటి విమర్శకులుగా నేడు కేపీ అశోక్ కుమార్ గారు ఉన్నారు. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం వారికి మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు మేడం. చాలా బాగా మాట్లాడారు. చాలా చక్కటి విషయాలు చెప్పారు. ముఖ్యంగా నవలలకు సంబంధించి అశోక్ కుమార్ గారు చేసిన కృషిని చాలా బాగా చేశారు. ఒక మాట అన్నారు మీరు, ఆయనకి సమాధానం లేకుండా చేశారు రకంగా చెప్పాలంటే. ఎందుకంటే చారిత్రక నవలలు ఎందుకు ఆయన తీసుకోలేదు, లేకుంటే దాన్ని వదిలేశారు అని మీరు చెప్తూ ఒక భారం మోపారు ఆయన మీద. అయితే అంతకన్నా ముందు ఒక మాట చెప్పారు మీరు. ఆయన విమర్శలో కరెంట్ అఫైర్స్ కనిపిస్తాయని చెప్పారు. కరెంట్ అఫైర్స్ అంటేనే సమకాలీన సమాజం. కాబట్టి నాకు తెలిసి సమకాలీన సమాజం మీద దృష్టి ఉంది కాబట్టే ఆయన ఇలాంటి నవలలు, అంటే వ్యక్తిగత జీవితం కూడా సమాజంతో ముడిపడింది. కాబట్టి సమాజంతో ముడిపడిన జీవితం, అలాగే ప్రస్తుతం కొనసాగుతున్న సమాజం, ఈ రెండిటి ప్రతిబింబాలను ఆయన తీసుకురావడం కోసమే బహుశా అవసరమైన నవలలు, ముఖ్యంగా ఈనాటి సమాజాన్ని ప్రతిబింబిస్తున్న నవలలు గురించి రాసి ఉంటాడేమో అని నేను అనుకుంటూ ఉన్నాను. బహుశా ఆయన కూడా ఉన్నారు కాబట్టి ఆయనతోనే మనం మాట్లాడదాం. ఒకసారి మనకు పెనుగొండ సార్ ఉన్నారు, వల్లూరి గారు ఉన్నారు, ఇంకా మిత్రులంతా చాలా మంది ఉన్నారు. ముందుగా అశోక్ కుమార్ గారితో మాట్లాడిన తర్వాత మిగతా వాళ్ళకి అవకాశం ఇద్దాం. సార్ అశోక్ కుమార్ గారు. అశోక్ కుమార్ గారు ఓకే, బయటికి వెళ్ళినట్టున్నారు, దీనిలో కనపడటం లేదు. ఓకే అన్నా, పెనుగొండ అన్న.
అన్మ్యూట్ చేసుకోండి అన్న, మ్యూట్ లో ఉన్నారు మీరు. అన్న మీ మాట వినపట్లేదు. ఓకే, హలో హలో వినిపిస్తుంది అన్న, కానివ్వండి. మన మన అభ్యుదయ సంఘం సమావేశంలో, అంతర్జాల సమావేశంలో లావణ్య గారు పాల్గొనటం సంతోషం. వారు ఇంతకు ముందు కూడా మనకి ఈ సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నారు. వారు ఈరోజు మన కేపీ అశోక్ కుమారు ఆయన నవలాల మీద రాసిన వ్యాసాల గురించి చాలా చక్కటి ప్రస్తావన చేశారు. చాలా మంచి ప్రసంగం కూడా. ఇప్పుడు ఒక విమర్శకుడు ఏం చేస్తాడు, నిర్ధారణలు ప్రతిపాదనలు చేస్తాడు తన వ్యాసాలు, తన సాహిత్య పరిశోధనలో. అవన్నిటినీ చక్కగా సోదాహరణంగా వివరించారు. వాస్తవానికి ఈరోజు కేపీ అశోక్ కుమార్ లాంటి విమర్శకుడు ఉండటం మన కాలంలో ఒక గొప్ప విశేషం. నిజానికి విమర్శకులు చాలా మంది చేయాల్సిన పనులు చేయటం లేదు. అది ఎందుకు జరుగుతుందో ఏంటో. తెలుగునాట వ్యాకరణ దీపమే కాదు, విమర్శనా దీపం కూడా చిన్నదిగానే వెలుగుతుంది. ఈ విమర్శనా దీపాన్ని జాడ్యుల్యమానంగా వెలిగిస్తున్న వాళ్ళలో మన అశోక్ కుమార్ ఒకడు. అశోక్ కుమార్ మన హర్షానికి కూడా అత్యంత సన్నిహితుడు. ఏ పని చెప్పినా కానీ సౌహృదయంతో చేస్తాడు, అందుబాటులోకి వస్తాడు. అతనికి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. లావణ్య గారికి మన అభ్యుదయ సంఘం పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సోదరా, నువ్వు మంచి నీ అధ్యక్షతను కూడా అభిమానిస్తున్నాను సోదరా. ఓకే, వినిపిస్తుందా? ధన్యవాదాలన్నా. ఓకే, తర్వాత ఇంకెవరైనా స్పందించవచ్చు సంక్షిప్తంగా. కానీ సోదరా ఓకే ఓకే, ఎవరు స్పందించడం లేదు. నేనే మాట్లాడి ముగిస్తాను. అశోక్ కుమార్ గారి తెలుగు నవల ప్రయోగ వైవిధ్యం మీద సుదీర్ఘ ప్రసంగం చేసిన లావణ్య గారు అనేక అంశాలని మన ముందు ఉంచారు. అంటే ఒక రచయిత ఎలాంటి సందర్భాల్లో రచన చేస్తాడు అనేది కాకుండా, ఒక విమర్శకుడు ఎలాంటి సందర్భాల్లో లేకుంటే ఎలాంటి అంశాలను విమర్శకు తీసుకుంటాడు అనే విషయం కూడా మనకు ఈ అశోక్ కుమార్ గారి వైవిధ్యం ద్వారా మనకు అర్థమవుతుంది. ఈ సాంఘిక, చారిత్రక, మనోవైజ్ఞానిక నేపథ్యం నుంచి చూసిన నవలలు కావచ్చు, లేకుంటే బాపిరాజు గారి నవలలు చూస్తూ తెలుగు వారి గుణశీలాన్ని, విజ్ఞానాన్ని, అలాగే సాంస్కృతిక నేపథ్యాన్ని ఆయన చూసిన విధానం కావచ్చు. దాంతోపాటు మార్క్సిస్ట్ విమర్శకు దగ్గరగా వెళ్ళిన వల్లంపాటి విమర్శకు సంబంధించింది కావచ్చు, అలాగే ఊబిలో దున్న రాసిన వినుగొండ నాగరాజు గురించి కావచ్చు. ఇలా అంటే రచయితల గురించి, ఆ రచనల గురించే కాకుండా వాటి మీద సామాజిక ప్రభావం, అలాగే పాశ్చాత్య రచయితల ప్రభావం కూడా ఉందని చెప్పి ఆయన విమర్శకులు చెప్పిన విషయాన్ని మనకు మళ్ళీ గుర్తు చేశారు. అంటే ఈ అధ్యయనం ఎలా ఉందంటే, ఇటు లావణ్య గారి అధ్యయనం బాగుంది, దాంతోపాటు అశోక్ కుమార్ గారు విమర్శకుడుగా ఆయన చేసిన శ్రమ, అన్ని రకాల అంశాలని అధ్యయనం చేయడం, అలాగే వాటిని దృష్టిలో పెట్టుకొని, అంటే పాశ్చాత్య రచయితల శైలిని, అలాగే వాళ్ళ దృక్పథాన్ని దృష్టిలో పెట్టుకుని తెలుగు రచయితల్ని అంచనా వేయడం అని చెప్పేది కూడా వారి విశిష్ట అధ్యయన విధానానికి మనం ఒక మచ్చుతనంగా భావించాలి. ఇలాంటి అనేక విషయాలు మనం గుర్తించాల్సిన విషయాలు. ఇందాక మేడం గారు చెప్పినట్టు ఆయన ఎంచుకున్న ఒక్కొక్క అంశం కూడా ఒక్కొక్క పిహెచ్డికి పనికొచ్చే విషయంగా దాన్ని వారు గుర్తించారు. అది నిజమే, అలా చేయొచ్చు కూడా. ఈరోజు ముఖ్యంగా పరిశోధనకు వస్తున్న వాళ్ళు ఎక్కువ సమయం కేటాయించడం లేదు, అలాగే ఎక్కువ అధ్యయనం కూడా చేయడం లేదు. కాబట్టి అశోక్ కుమార్ గారు లాంటి వాళ్ళు ఈనాటి కాలానికి చేస్తున్న పరిశోధన ఎంతో ఎంతో ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఉన్నాను. అట్లాంటి మంచి పరిశోధన మనకు తెలియజేసిన లావణ్య గారికి మరొకసారి హర్షన్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం సార్.